అయితే 2 రోజుల్లో ఒక ముహూర్తం ఉందమ్మా. అదే ఖాయం చేయండి. వధూవరుల జాతకం ప్రకారం ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు జరగవు. అపర్ణ ఆర్యల పెళ్లికి నాయుడు బావ కావేరికి అరగంట వ్యవధి కావాలి. అలాగే లగ్నపత్రిక రాయండి. అలాగేనమ్మా. శ్రీరస్తు శుభమస్తు. రండి బామ్ గారు, కూర్చోండి. మనం తీరిగ్గా మాట్లాడుకునేంత టైం లేదు అర్జున్. అవతల అపర్ణ పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. 2 రోజుల్లో పెళ్లి. మా వాడు ఎంత చెప్పినా వినకుండా అపర్ణని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టి కూర్చున్నాడు. నీకు అపర్ణకి పెళ్లి చేస్తానని నేనేమో ఛాలెంజ్ చేశాను. ఎలాగైనా మీ ప్రేమ గెలవాలి. రా బాబు రా. ఎక్కడికమ్మా వచ్చేది? ఎక్కడికేంటమ్మా, అర్జున్ అపర్ణలు ప్రేమించుకున్నారు కదా, వాళ్ళ పెళ్లి చేయాలి. దానికి పెళ్ళైపోయిందిగా, మళ్ళీ మావాడితో పెళ్ళేంటి? అదంతా ఓ పెద్ద నాటకం అమ్మా. నా మనవడు ఆర్య అపర్ణ కలిసే ఆడారు. ఇప్పుడు చేయాలనుకుంటోంది నిజం పెళ్లి. అదేదో వాళ్ళిద్దరికీ చేయొచ్చుగా, మళ్ళీ మావాడెందుకు? ఎందుకంటే అపర్ణ ప్రేమిస్తుంది అర్జున్ని కాబట్టి. అలాగా? అలా అయితే మా ఇందు కూడా అర్జున్నే ప్రేమించింది. మరి దీని సంగతేంటి? అర్జున్ కూడా అపర్ణను ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ల పెళ్లి జరగడమే న్యాయం. ఏంటి న్యాయం? సొంత మనవడికి న్యాయం చేయలేని దానివి నా కొడుకి న్యాయం చేస్తావా? నీ ఉద్ధరింపు దేశసేవ ఏమైనా ఉంటే అది నీ ఇంట్లో చేసుకో, నా ఇంట్లో కాదు. అమ్మా, ఇంకా ఆపుతావా? నేనెప్పుడు ఆపేన్రా? ఆవిడే మళ్ళీ వచ్చి గుర్తు చేస్తోంది. ఆ ఇంటికి మాకు సంబంధమా? అది కల్లా కూడా జరగని పని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.